కుటుంబ జీవితంలో ఏ సమస్య వచ్చినా అది భర్తను ప్రభావితం చేసిన దానికన్నా ఎక్కువగా కుటుంబ యజమానురాలిని, స్త్రీని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మీరు అగ్రి అవుతారని నేను నమ్ముతున్నా. బిడ్డల విషయంలో కూడా ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, భర్తకి చెప్పగానే పర్లేదులే చూద్దాం అంటాడు, సింపుల్గా ఒక మాట. కానీ మన ఆలోచన ఎలా ఉంటుందంటే కింద మీద అయిపోతూ ఉంటామండి. రాత్రి నిద్ర పట్టదు. ఈ సమస్య ఇలా ప్రారంభమైంది, ఈ సమస్య ఎంత దూరం వెళ్ళిపోద్దో, ఈ పరిస్థితి ఇంకెంత చేజారిపోద్దో, ఎటువంటి పర్యవసానాలు, ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాలి, చాలా లోతుగా మనం ఆలోచించేసి చాలా ఎక్కువగా వరి అయిపోయి చాలా ఎక్కువ స్ట్రెస్ అయిపోతూ ఉంటాం. ఇంటిలో స్త్రీగా, ఇంటిలో ఒక తల్లిగా, ఇంటిలో ఒక భార్యగా, ఒక కోడలుగా, ఒక కుమార్తెగా స్త్రీ ఎదుర్కొనే పరిస్థితులు, సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రియమైన స్త్రీ, దేవుడు నిన్నెందుకు ఒక స్త్రీగా సృష్టించాడంటే నిన్ను ఏ కుటుంబంలో ఉంచాడో ఆ కుటుంబానికి నువ్వు దీవెనకరంగా ఉండాలని. ఏ సంఘం